ద ఫోర్స్ బేరింగ్ ఆఫ్ లైన్ ఈజ్ సిడి ఈజ్ 324 degrees 45. మనని బ్యాక్ బేరింగ్ అడుగుతున్నాడు. ఫార్ములా వచ్చేసి ఏంటంటే బ్యాక్ బేరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ 180 degrees. ఇది ఫార్ములా. బట్ మనం ఎలా అప్లికేబుల్ చేయాలంటే ఫస్ట్ మనం ఇది తీసుకోవాలి, కోఆర్డినేట్ తీసుకొని ఇక్కడ 0 degrees, ఇక్కడ 90 degrees, ఇక్కడ 180 degrees అండ్ ఇక్కడ 270 degrees, ఇక్కడ 360 degrees. మనం ఏం చేయాలంటే ఈ 0 to 180 మధ్యలో వస్తే ప్లస్ 180 చేయాలి, 180 to 360 degrees మధ్యలో వస్తే మైనస్ 180 చేయాలి. సో ఇప్పుడు మనకు చూసుకుంటే మనకు ఫోర్స్ బేరింగ్ అనేది 324 degrees 45 ఇచ్చారు. ఇది అనేది 180 degrees to 360 degrees మధ్యలో ఉంది. సో మనం ఏం చేయాలి అంటే దీన్ని మైనస్ 180 చేయాలి. చేస్తే మనకు వాల్యూ 144 degrees 45 minutes వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కూడా అంతే. ఇక్కడ మనకి ఫోర్స్ బేరింగ్ ఆఫ్ లైన్ అనేది ఏబి ఇచ్చింది. ఫోర్స్ బేరింగ్ అనేది 12 degrees 24 minutes ఇచ్చింది. ఇప్పుడు మనం బ్యాక్ బేరింగ్ని ఫైండ్ అవుట్ చేయాలి. బ్యాక్ బేరింగ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ కోఆర్డినేటర్ని తీసుకోవాలి. 0 degrees, 90 degrees, 180 degrees, ఇయర్ 270 degrees, ఇక్కడ 360 degrees. 0 to 180 మధ్యలో వస్తే ప్లస్ 180 చేయాలి. 180 to 360 degrees మధ్యలో వస్తే మైనస్ 180 degrees చేయాలి. అంటే ఏంటిది, ఈ ఎఫ్బిని మైనస్ చేయాలి అన్నట్టు. ఇప్పుడు ఈ ఎఫ్బి ఇజ్ ఈక్వల్స్, ఇప్పుడు మనం బ్యాక్ బేరింగ్ ఫైండ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మనకి ఈ 12 degrees 24 అనేది దీని మధ్యలో వచ్చింది. సో ప్లస్ 180 చేయాలి. ప్లస్ 180 అంటే 12 degrees 24 minutes ప్లస్ 180 చేస్తే మనకు బ్యాక్ బేరింగ్ వాల్యూ అని వస్తుంది. ఎంత వస్తుంది అంటే 192 degrees 24 minutes. జస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కోఆర్డినేటర్ మీ అందరికీ తెలిసిందే. 0 to 180 degrees మధ్యలో 0 to 180 లోపల వాల్యూ వస్తే 180 ప్లస్ చేయండి, ఏంటిది ఫోర్స్ బేరింగ్ని. అదే 180 నుండి 360 మధ్యలో వస్తే 180 మైనస్ చేయండి. సింపుల్, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.